హాయ్ గైస్, ఈ వీడియోలో మనం రైట్ రేంజ్ వర్క్బుక్ యాక్టివిటీ గురించి తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోలో మనం ఏం చూసామంటే రైట్ రేంజ్ ఎక్సెల్ యాక్టివిటీ గురించి తెలుసుకున్నాం అనమాట. సేమ్ అనమాట. అదే ఎగ్జాంపుల్ని ఈ రైట్ రేంజ్ వర్క్బుక్ యాక్టివిటీ యూజ్ చేసి మనం ఇంప్లిమెంట్ చేద్దాం యూపాత్లో. సో ఇది ఆల్రెడీ యూపాత్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేటాని రీడ్ చేయాలి. సో రీడ్ రేంజ్ వర్క్బుక్ యాక్టివిటీ, డ్రాగ్ అండ్ డ్రాప్, తర్వాత ఎక్సెల్ పాత్ని మనం ఇవ్వాలన్నమాట. సో డాక్యుమెంట్స్, ఛాలెంజ్, షీట్ నేమ్ ఆల్రెడీ మనకు తెలుసు, షీట్ 1 అనేది షీట్ నేమ్ అనమాట. సో ఇక్కడ వీటన్నిటిని మనం రిమూవ్ చేద్దాం. సో ఇక్కడ షీట్ నేమ్ అనేది 1 అనమాట, షీట్ 1 అనమాట. షీట్ నేమ్ అనేది సో మొత్తం రీడ్ చేయాలనుకున్నాం కాబట్టి సో బ్లాంక్ ఇచ్చేసాను ఇక్కడ. ఆ తర్వాత ఈ రీడ్ చేసిన డేటాని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. అందుకోసం _dt అని ఇస్తున్నాను. ఈ _dt అనేది వేరియబుల్ టైప్ వచ్చేసరికి డేటా టేబుల్ ఉంటుంది. ఆ తర్వాత చేసిన తర్వాత మనకి జస్ట్ సింపుల్గా రైట్ చేయాలన్నమాట. రైట్ రేంజ్ వర్క్బుక్ యాక్టివిటీ. దీంట్లో మళ్ళీ ఆ యొక్క ఫైల్ యొక్క పాత్ ఇవ్వాలి. మనం ఇక్కడ డాక్యుమెంట్స్లో ఛాలెంజ్ అని పాత్ ఇచ్చేసాను. తర్వాత షీట్ నేమ్ అనమాట. నాకు షీట్ 2లోకి కావాలి. సో అందుకని షీట్ 2 అని ఇస్తున్నాను. ఇది స్టార్టింగ్ అనమాట. స్టార్టింగ్ షెల్ కాబట్టి A1 అనమాట. సో A1 ఇచ్చేసాను. ఏ డేటా టేబుల్ అనేది దీన్ని రైట్ చేయాలి. సో _dt అనేది ఈ డేటా టేబుల్ ఈ షీట్ 2లోకి నేను కాపీ పేస్ట్ చేయాలన్నమాట. సో అందుకని ఇవి ఇచ్చేసాను. చూసారు కదా, ప్రాపర్టీస్ డేటా టేబుల్ ఇచ్చేసాము, వర్క్బుక్ పాత్ ఇచ్చేసాము. తర్వాత ఇక్కడ యాడ్ ఎడిట్స్ అని ఉంది కదా, ఇది కంపల్సరీ టిక్ చేయాలి. లేకుంటే ఎడిట్స్ అనేది అది షీట్ 2లోకి రావన్నమాట. సో ఓకే, లెట్స్ ఎగ్జిక్యూట్, రన్ చేసేద్దాం. ఇప్పుడు కంపైలర్ ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకంటే ఈ వర్క్బుక్ యాక్టివిటీస్లో అవి ఎక్సెల్ ఫైల్ అనేది ఓపెన్లో ఉండకూడదు అనమాట. ఓపెన్లో ఉంటే అదర్ ప్రాసెస్లో యూజ్ అవుతుంది. సో అందుకని చెప్పేసి ఈ ప్రాసెస్ అనేది డినే అవుతుంది అనమాట, ఫెయిల్ అవుతుంది. చూసారు కూడా, ఇక్కడ షీట్ 2లో ఏం లేవు అనమాట. సో ఇక్కడ ఇది ఎక్సెప్షన్ టైప్ అనమాట. ఎక్సెప్షన్ టైప్ system.io.io ఎక్సెప్షన్ అనమాట. సో బికాస్ ఇట్ ఈస్ యూజ్డ్ బై ది అనదర్ ప్రాసెస్, అందుకని చెప్పేసి ఎర్రర్ అనేది ట్రిగ్గర్ అయింది. సో ఈ ఒక బుక్ని మనం క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ రన్ చేసి చెక్ చేద్దాం. ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది. ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయింది అనమాట. సో ఆ ఫైల్ని ఓపెన్ చేసి చూద్దాం. ఇదనమాట షీట్ 1 డేటా. షీట్ 2లోకి వెళ్ళి చూద్దాం. సో షీట్ 2 డేటా అనమాట ఇది అనమాట. ప్రీవియస్గా షీట్ 2 డేటాలో ఏం లేదనమాట. షీట్ 2లో ఎటువంటి డేటా లేదు. సో ఇప్పుడు షీట్ 2లో కూడా డేటా అనేది వచ్చిందనమాట, విత్ ఇంక్లూడింగ్ హెడర్స్తో సహా వచ్చేసింది అనమాట. సో ఇదనమాట రైట్ రేంజ్ వర్క్బుక్ యాక్టివిటీ అనమాట. సో సిమిలర్ అనమాట. రైట్ రేంజ్ ఎక్సెల్, రైట్ రేంజ్ వర్క్బుక్ యాక్టివిటీస్ సిమిలర్ అనమాట. బట్ యూజ్ చేసే విధానం అనేది ఫంక్షనాలిటీ సేమ్, బట్ యూజ్ చేసే విధానం అనేది డిఫరెంట్ అనమాట. సో ఇది గైస్ రైట్ రేంజ్ వర్క్బుక్ యాక్టివిటీ గురించి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.